పశ్చిమ బెంగాల్లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టనున్నారు. ఆమె తలపెట్టిన ర్యాలీకి కోల్కతా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని షరతులు కూడా విధించింది. మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 మధ్య ఈ ర్యాలీకి కోర్టు అనుమతినిచ్చింది. బల్లీగంజ్ ఫరే నుంచి హజ్రా క్రాసింగ్ వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. పశ్చిమ బెంగాల్లో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టినారు. ఆమె తలపెట్టిన ఈ ర్యాలీకి హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, దాదాపు ఇటు బెంగాల్ కి సంబంధించినటువంటి 4 రోజుల నుంచి అటు ప్రభుత్వానికి అటు ప్రతిపక్షాలకు మధ్య జరుగుతున్నటువంటి బరేంపూర్ కు సంబంధించినటువంటి 12 ఏళ్ల బాలిక హత్య, తర్వాత అత్యాచారము, హత్యపై జరుగుతున్నటువంటి అటు దాడులు ప్రతిదాడులు అని చెప్పవచ్చు. దాదాపు ఒకవైపు టీఎంసీ అంటే మమతా బెనర్జీ అర్ధరాత్రి కూడా ఒక వీడియో రిలీజ్ చేయడము, తనను గృహ నిర్బంధం చేశారు అన్నటువంటిది. తర్వాత ఎవరైతే బరేంపూర్ కు సంబంధించినటువంటి అమ్మాయి నివాసానికి కూడా వెళ్ళడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదు అన్నటువంటిది. కొంత కొవ్వొత్తుల ర్యాలీ చేపడుతున్నటువంటిది అక్కడ ప్రభుత్వము బలగాలు, అటు రాష్ట్ర బలగాలు అడ్డుకోవడము, ఇదంతా కూడా జరిగినటువంటి పరిణామం. దీనిపై హైకోర్టుకు వెళ్లడము అన్నది చాలా కీలకపరమైనటువంటి పరిణామము. కాళీఘాట్ కి సంబంధించినటువంటి అనేక అంశాలతో ఇటు కళ్యాణ్ బెనర్జీ హైకోర్టులో ఎవరైతే అంటే బరేంపూర్ కి సంబంధించినటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి అంశంపై తమకు భారీ ర్యాలీ తలపెట్టినాము, దీనికి అనుమతి ఇవ్వాలి అంటూ కూడా కోరడం అన్నది. దీనితో హైకోర్టు ఎట్టకేలకు అనుమతిస్తూ కొన్ని షరతులను కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు మధ్యాహ్నం అంటే ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు మాత్రమే ర్యాలీ తలపెట్టే విధంగా, అంతేకాకుండా ఇందులో కేవలం 1000 మంది మాత్రమే పాల్గొనాలి అంటూ కూడా కొన్ని షరతులు. ఎందుకంటే సోమవారం రోజు కొంతమంది టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో బరేంపూర్కు వెళ్లేటటువంటి సందర్భంలో కొంత పోలీసులకు ఇటు టీఎంసీ కార్యకర్తలకు మధ్య జరిగినటువంటి గొడవ అంటే ప్రభావంతో హైకోర్టు కూడా చాలా కీలకంగా కూడా కొన్ని షరతులను విధిస్తూ దాదాపు ర్యాలీ చేపట్టేటటువంటి సమయము అనుకోవచ్చు, తర్వాత ప్లేస్ అనుకోవచ్చు, దీనిపై మాత్రము వెళ్లేటప్పుడు కానీ వీరి కొరకు ప్రత్యేకంగా రోడ్లో ఒక ప్రత్యేక లైన్ కూడా అంటే నిర్వహించాలి. సెక్యూరిటీ, పోలీస్ సిబ్బంది కూడా ఖచ్చితంగా ఎలాంటి అడ్డంకులు కూడా ఉండరాదు అంటూ కూడా ఇస్తూ, తర్వాత బల్లీగంజ్ నుంచి హజ్రా వరకు వెళ్లేందుకు అంటే ఎక్కడైతే బల్లీగంజ్ లో ప్రారంభమై హజ్రా వరకు వెళ్లేందుకు కూడా భారీ ర్యాలీ వెళ్లేందుకు అటు పోలీసుల సహకారము, తర్వాత రోడ్డుకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు, ఇందులో అభ్యర్థులు కేవలం 1000 మంది పాల్గొనే విధంగా కూడా హైకోర్టు చాలా కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం చేపట్టేటటువంటి ఒకవైపు అంటే బరేంపూర్ కు సంబంధించినటువంటి హత్యకు తర్వాత అనేక అంశాలపై కూడా ఈ ర్యాలీ ఉంటుంది అన్నటువంటిది కూడా ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు. కానీ కోర్టులో మాత్రము బరేంపూర్ అన్నటువంటి మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు జరిగేటటువంటి ర్యాలీకి దాదాపు అంటే టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు అన్నటువంటిది దాదాపు ఒక 15 రోజుల నుంచి ఆమె చేస్తున్నటువంటి దానికి, ఇందులో అన్ని అంశాలను ప్రధానంగా తీసుకునే ర్యాలీ చేపట్టే విధంగా కూడా ఒక ఊహ్య రచన చేస్తున్నారు ఇటు టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, టీఎంసీ మమతా బెనర్జీ అన్నటువంటిది మాత్రం కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. కొంత ఉద్రిక్తత అంటే ఇప్పుడు ఉండేటటువంటి ఉత్కంఠభరితమైనటువంటి అటు జరుగుతున్నటువంటి దాడులు ప్రతిదాడుల మధ్య ఈ రోజు చేపట్టేటటువంటి భారీ ర్యాలీ మాత్రము ఒక ఛాలెంజింగ్ పోలీసులకు అని చెప్పవచ్చు. ఎందుకంటే సోమవారం జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో పోలీసు కూడా హై సెక్యూరిటీ ఏర్పాటు చేసినటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కళ.